ఇట్లు మమ్మల్ని తిడతారా? చిప్స్ ఉన్నాయా? చిప్స్ ఉన్నాయా? నీ దగ్గర చిప్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఇదిగో తీసుకో. చిప్స్ ఇక్కడ ఉండగా నేను ఎందులో ఉంటే నాకేంటంట? ఐడియా. అందరూ వినండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ జంతువుల్ని పట్టుకోవాలంటే వాటికి మనం భోజనం పెట్టాలి. ఓకే. ఓయ్ గురు, టీవీలో అమ్మ సీరియల్ చూస్తుంది, నాన్న టెంటని చూస్తారు, మా ఫ్రెండ్ వాళ్ళ కొత్త మూసేస్తారు. నువ్వు త్వరగా వెళ్ళు హనీ. చప్పట్లు కొట్టండి. అన్నా సార్, మీ కవితలు వినడానికి ఓ మనిషిని పెట్టుకోవచ్చు కదా. నేనే కవితలు చెప్తున్నప్పుడు ఇంకొక మనిషి ఎందుకు? మేం కూడా మృగాలమే, అయినా కానీ మృగాల్ని చూడడానికి వెళ్తున్నాం కదా. ఓయ్ గురు, నా మనసు చెప్పేది నేను వినను, నా బుర్ర చెప్పేది నేను వినను. ఏంటి? ఈ రెండు చెప్పినప్పుడు నేనే వినను. ఇక నువ్వు చెప్తే నేను ఎలా వింటాను అనుకున్నావు? త్వరగా వెళ్ళు. కళ్ళు కనిపించడం లేదా? అంత త్వరగా వెళ్ళాలనుకుంటే ప్లేన్ లో వెళ్ళొచ్చు కదా. హనీ, చూసి జాగ్రత్తగా నడుపు. మంచి పిల్లలు బుద్ధిగా నడుచుకుంటారు. మగ్గు లేకుండానే బకెట్ పక్కకు జరిపారు. అలాగే టికెట్ తీసుకోకుండా నాకు ఎంట్రీ కూడా ఇచ్చేస్తారు. చప్పట్లు కొట్టండి. అరే ఏంటిది? జూని పెద్ద అడవిలా కట్టారు, 4 వైపులా కాంపౌండ్ వాళ్ళు పెట్టారు. అరే అక్కడ ఏముంది? వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం. అరే ఇదెవరు? అద్భుతంగా ఉంది. నా తమ్ముడు కూర్చోనే ఎగరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎనీ డౌట్? తను చూడడానికి అచ్చు నాలాగే ఉంది. ఏయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్విక్కడికి ఎలా వచ్చావు? ఏయ్, నాలాగా మాట్లాడుతున్నావా? అయితే ఇది తిని చూడు. నేను పప్పెట్ని, గాడిదని కాదు. ఏయ్, మిరపకాయ తిన్నాను. ఓ నీళ్ళు. ఎంత ధైర్యం ఉంటే నా నీళ్లు తాగడానికి వస్తావు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఈ ఏనుగు ఎవరికి ఫ్రెండ్ గా ఉండదు. ఎనీ డౌట్? మీకు తెలుసా, నా పోలికతోనే ఒక చిలక ఇక్కడ ఉంది. నువ్వు నాతో గొడవ పడేటప్పుడు నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశానంటావు, ఇప్పుడు నన్ను అనమంటావా? కన్నా సార్, మీ ఫ్రెండ్ చెడ్డా సార్ ఎక్కడా కనపడడం లేదు. ఓయ్ ఓయ్ ఓయ్, కన్నా నా మిత్రమా, ఎంతో దూరం నుంచి వచ్చావు. ఏదైనా తింటావా? నిన్ను చూసి చూడగానే చుట్టుపక్కల ఏమీ ఉండదని తెలిసిపోయింది. స్లిమ్ చార్జర్ కన్నా చాలా స్లిమ్ గా ఉన్నారు. జంతువులకి భోజనం పెట్టడం బానే ఉంటుంది, కానీ మీరు కూడా అందులో కొంచెం తింటే ఇంకా బాగుంటుంది. మోటలు కట్టుపెట్టు బన్నీ మిత్రమా. కన్నా మిత్రమా, నేను వెళ్తున్నాను. అరే, ఈయనకు బన్నీ మాటలు విని కోపం వచ్చినట్టుగా ఉంది. జూ వదిలి వెళ్ళిపోతున్నారు. ఏయ్ జోర్దార్ మిత్రమా, నేను ఒకరోజు పని మీద బయటికి వెళ్తున్నాను, అందుకే మిమ్మల్ని పిలిచాను. ఈ ఒక్కరోజు మాత్రం ఈ జూని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపై మీ జుట్టు వల్ల ఏ ఇబ్బంది ఉండదు. మీకు హెయిర్ బ్యాండ్ వేసేసాను. ఇప్పుడు వెళ్ళొచ్చు. ప్లీజ్ వెయిట్. నేనేమి అంత వెయిట్ కాదు. ఆ వెయిట్ కాదయ్యా, వెయిట్. కొంచెం వెయిట్ పుట్టాన్ చెయ్యి. బాయ్ బాయ్. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. అదిగో జిరాఫీ. ఆకలేస్తోంది. వావ్, భోజనం. ఈ గేట్ తాళం వేసింది, నేను వెళ్ళి తాళం తీసుకొస్తాను. అరే, తాళాలు టేబుల్ మీదే ఉన్నాయి. తమ్ముడు, ఇవి నా పేరు మీద నాకు ఇచ్చినవి, చూసుకో. ఒక్క నిమిషం. ఇప్పుడు తినొచ్చు కదా, ఎందుకంటే అన్నిటి మీద నా పేరే రాసుంది. అందరూ నన్ను గాడిదంటారు. ఇప్పుడు ఎవరు గాడిదయ్యారు చూసారా? స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
నువ్వు గుర్రానివి కాదు కదా. నాకు వచ్చిన స్వతంత్రానికి గుర్రం కంటే వేగంగా పరిగెత్తుతాను. టుచ్చుకు టుచ్చుకు టుచ్చుకు. ఇదేమిటిది? గుర్రంగా మారాను కదా, అందుకనే పరిగెడుతున్నాను. నేను అలా వెళ్ళిపోతే నన్ను గాడిదని ఎలా అంటారు? ఇంత ఎత్తు పెరగకూడదని నాకు ఇప్పుడే అర్థమయ్యింది. ఓయ్ సింహం, నేను కొట్టానంటే నీ పని అంతే. నీ ముందే నేను కేక్ తింటాను, ఇంకా నువ్వు తినడానికేమో నేను గడ్డి వేస్తాను. అయ్యో అన్న, నన్ను క్షమించండి. అవును, మీరెలా బయటకు వచ్చారు? పరిగెత్తు, ఇప్పటికే లేట్ అయిపోయింది. నాకే మిరపకాయ ఇస్తావా? అరే, ఇది పంజరంలోంచి ఎలా బయటకు వచ్చింది? ఐడియా. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు. నన్ను ఆశీర్వదించు బాబాయ్. సంతోషంగా ఉండు బాబు. ఏ హనీ, నువ్వు కూడా ఇక్కడే దక్కున్నావా? అవును. చెడ్డా సార్ రావడానికి ముందే అన్ని మృగాల్ని వెంటనే బోన్లో బంధించాలి. ఒకవేళ మృగాలన్నీ మెయిన్ గేట్ ద్వారా బయటికి వెళ్ళిపోతేను? ఇదంతా నీ వల్లే జరిగింది. నేను తినడానికి ముందే ఏదన్నా ఇచ్చుంటే ఇలా జరుగుండేది కాదు. నాకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది. మృగాలు వస్తున్నాయి, పారిపోండి. ఇక మీదటి ఈ ఊర్లో మా రాజ్యమే చెల్లుతుంది. బాబు, హారర్ మూవీస్ చూసి భయపడకు. మీ నాన్న సింహం సింహం. అలాగా, నువ్వు సింహానివా? నిజమైన సింహం వచ్చింది, పారిపోదాం. నాన్న బాబాయిని చూసి ఎందుకలా భయపడుతున్నారు? నీ తెలివితేటలో దున్నపోతు తెలివితేటలా ఉన్నాయి. దున్నపోతు తెలివా? మాకు తెలివితేటలు లేవంటావా? వ్యవసాయం మేమే చేయాలి, తిట్లు మమ్మల్నే తిడతారా? చిప్స్ ఉన్నాయా? చిప్స్ ఉన్నాయా? నీ దగ్గర చిప్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఇదిగో తీసుకో. చిప్స్ ఇక్కడ ఉండగా నేను ఎందులో ఉంటే నాకేంటంట? ఐడియా. అందరూ వినండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ జంతువుల్ని పట్టుకోవాలంటే వాటికి మనం భోజనం పెట్టాలి. ఓకే, ఇలా చూడండి, మీకు ఆకలిస్తే నాతో పాటు రండి. నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను. కోతి చేష్టలు చెయ్యను. అరిగేంటిది, మిగతా జంతువుల్ని లోపల పడేశాం, కానీ ఈ సింహాన్ని ఏం చేయలేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం కన్నా సార్ని పిలుద్దాం. ఆయన కవిత్వాలు చెప్తుంటాడు కదా, ఆ కవిత్వం విని అవి లోపలికి వెళ్ళిపోతాయి. ఎలా ఉంది నా ఐడియా? వినండి, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. వావ్ బన్నీ, ఇలాంటి సమయంలో మంచి ప్లాన్ చెప్పేది మన ఇద్దరం మాత్రమే.
ఇలా చూడు సింహం, నువ్వు నిజంగానే సింహం అయితే వచ్చి నాతో పోటీ పడు, అప్పుడు చూద్దాం. రా మనం రేస్ పెట్టుకుందాం, త్వరగా వచ్చేయ్. 3, 1. నన్ను చూస్తావంటే ముందుకి చూడు. నేను నిన్నే చూస్తాను. ఏం చేస్తావురా? వద్దు. అరే ఏంటి నువ్వు ముందే చెప్పాను కదా ముందుకు చూడమని. అంత సక్రమంగానే ఉంది కదా? ఇలా చూడండి మిత్రులారా. నా జూని మీరు చాలా బాగా చూసుకున్నారు. మేల్కొనుండమని వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. జూను చూసుకోవడం చాలా సులభమైన పని. చప్పట్లు కొట్టండి. ఏ మిత్రమా, నేను ఒక నెలల పాటు బయటూరు వెళ్ళబోతున్నాను. మీరే ఒక నెల పాటు చూసుకోవాలి.